నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మలో చేస్తున్నాను. రీసెంట్‌గా నాకు చాలామంది పేషెంట్స్ వచ్చి హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబులైజేషన్ గురించి అడుగుతున్నారు. అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏదైతే ఉంటుందో అది నెబులైజేషన్ తీసుకోవాలా వద్దా అని అడుగుతున్నారనమాట. ఎందుకంటే ఈ మధ్య బాగా ఈ వైరల్ సీజన్ అవ్వడం వల్ల, వర్షాకాలం అవ్వడం వల్ల చాలామంది పేషెంట్స్ పెరిగిపోయారండి. లైక్ దగ్గని, జలుబని, నిమోనియా పేషెంట్స్ వీళ్ళు బాగా పెరగడం అనేది జరిగింది. సో అడుగుతున్నారు. సో నేను అయితే ఒక పేషెంట్కి అడిగా, మీకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది, ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకోవాలన్న ఐడియా ఎందుకు వచ్చింది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, లైక్ రీసెంట్గా సమంత మేడం ఒక వీడియో పెట్టారు సార్, అది తీసుకోవడం వల్ల చాలా రిలీఫ్ ఉంటుంది. అంటే ఈ వైరల్ సీజన్లో వైరల్ ఫీవర్స్కి కానీ జలుబులు దగ్గులు చేసేటప్పుడు పెట్టారు సార్. సో మేము మేడం ఫాలోవర్స్, సో చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మేము పెట్టుకుందాం అనుకుంటున్నాం సార్. కాకపోతే ఒక్కసారి మిమ్మల్ని కన్సల్ట్ చేసి పెట్టుకుందాం, మీరు ఎప్పటి నుంచో మా ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి మిమ్మల్ని కన్సల్ట్ చేసి ఒక్కసారి పెట్టుకుందాం అని చెప్పి ఆ పేషెంట్ అడగడం జరిగింది. సో నేను ఈరోజు అసలు ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది తీసుకోవచ్చా, తీసుకోకూడదా, అసలు దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి అన్నది మనం తెలుసుకుందామండి ఈరోజు. సో ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇది ఒక కెమికల్. అంటే మనం ఇప్పుడు నార్మల్గా ఇచ్చే నెబులైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవి డైలేటర్స్ అనమాట. అంటే ఊపిరితిత్తుల్ని అంటే లోపల దాన్ని డైలేట్ చేయడం, క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఇది ఒక కెమికల్. ఇది మనం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లంగ్ మీద ఉన్న సెల్స్, సైటోటాక్సిటీ సెల్స్ అనేవి చచ్చిపోవడం, అంటే డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అంటే స్మోకింగ్ కంటే చాలా డేంజర్ ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకోవడం. మేబీ స్టార్టింగ్ తీసుకున్నప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు తీసుకునే వాళ్ళకి ఏమైనా ఫుల్ ఏదో బాడీలో అయినట్టు అనిపించవచ్చు, కానీ ఇది కంప్లీట్లీ డేంజరస్. సైటోటాక్సిటీ అంటే సెల్స్ అనేవి చచ్చిపోవడం అనేది జరుగుతుంది. అలా సెల్స్ చనిపోతే ఏమవుతుంది, ఆ లంగ్స్ అనేవి ఇన్ఫెక్షన్ అయ్యి సెప్సిస్లోకి వెళ్ళిపోయి, అంటే రక్తం కూడా ఇన్ఫెక్షన్ అయ్యి సెప్సిస్లోకి వెళ్ళి చనిపోయే స్టేజెస్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇది అంత డేంజర్. యాక్చువల్లీ నన్ను అడిగితే సమంత గారు కావాలని చెప్పుండకపోవచ్చు. ఆమె కూడా సమ్ ఇన్ఫ్లుయెన్స్, ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కానీ ఎవరు చెప్పిన మాటలు విని చెప్పుండొచ్చు. ఆవిడ గారి తప్పు కూడా 100% ఉండదు, ఎందుకంటే ఆమె డాక్టర్ కాదు. కానీ ఇక్కడ డాక్టర్స్ అన్నది ఫైర్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, సమంత గారు ఒక పెద్ద సెలబ్రిటీ. అంటే ఆమెకి ఒక మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు. ఆమె చెప్పింది అంటే ఖచ్చితంగా ఆమె డాక్టర్ అయినా కాకపోయినా ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. సో దానివల్ల మన ప్రజలకే చాలా డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా వీళ్ళు డాక్టర్స్ అనేవాళ్ళు కొంచెం చాలామంది ఫైర్ అవ్వడం అనేది జరిగింది. ఇంకా చెప్పాలి అంటే, ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల మనకి ఊపిరితిత్తులు ఏవైతే ఉంటాయో, అంటే ఊపిరితిత్తు మీద మ్యూకోజా అనే ఒక లేయర్ ఉంటుంది. దానివల్ల కెమికల్ బర్న్స్, అంటే ఆ మ్యూకోజా అనే ఊపిరితిత్తులు కాలిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు బయట కాలితే ఏమైనా ఆయింట్మెంట్ రాయొచ్చు, ఏదైనా చేయొచ్చు. లోపల కాలితే మాత్రం అది ఇట్స్ వెరీ డేంజరస్. ఇంకా లంగ్ ఎక్స్పాన్షన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే మన ఊపిరితిత్తులు ఏవైతే ఉంటాయో అవి రబ్బర్ లాగా సాగే లక్షణం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం బెలూన్ ఊస్తే బెలూన్ ఎలా పెద్దగా అవుతుందో అలాగే ఈ ఊపిరితిత్తులు కూడా ఈ సాగే గుణాన్ని కోల్పోతుంది. సో ఇన్ని డేంజర్స్ ఉంటాయి ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఏదో స్టార్టింగ్ అంటే పర్వాలేదు, కానీ అంటే 1 మినిట్ అలా పెట్టుకుంటే మీకు చాలా బాడీలో ఏదో రిలీఫ్, మొత్తం ఊపిరితిత్తులన్నీ క్లియర్ అయిపోయినట్టు అనిపించవచ్చు, కానీ అది పర్మనెంట్గా అయితే చాలా డ్యామేజ్ కలిగిస్తుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు బాత్రూమ్లు కడగాలంటే యాసిడ్ వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ యాసిడ్లు కంప్లీట్గా గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసింది అంటే, యాసిడ్ వాడడం వల్ల క్లీన్ అయితే తెల్లగా అవ్వచ్చు, కానీ దాని నుంచి వచ్చే ఫ్లేమ్స్ వల్ల చాలామంది ఊపిరితిత్తులు కెమికల్ బర్న్స్ అంటే కెమికల్ నిమోనియా, ఊపిరితిత్తుల్లో నిమోనియా వచ్చి చనిపోవడం, ఇలా చాలా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం ఇలాంటివి చాలా జరిగాయి. కాబట్టి దాన్ని బ్యాన్ చేశారు. ఇది కూడా అంతే, వితౌట్ డాక్టర్ కొన్ని చేయకూడదు. తెలియకుండా చెప్పడం అనేది తప్పు కాదండి. కొంతమంది తెలిసి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య నేను చూస్తుంటే సోషల్ మీడియా హెల్త్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగిపోయారు. చాలామంది వాళ్ళ డిగ్రీలు ఉండవు, చదువు ఉండదు, ఏదో సంథింగ్ ఒక రీసెర్చ్ చేసో ఏదో కొంచెం నేర్చుకొని
వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఒక మెడికేషన్ రాయాలి అంటే, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ రాయాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా అది క్లినికల్ ట్రయల్ అయి ఉండాలి. అంటే ఆ మెడిసిన్ ఏదైతే రాస్తామో అది జంతువుల మీద ముందు చేస్తాం, తర్వాత మనుషుల మీద, అంటే ఒక 1000 మంది అన్న మినిమం 1000 మంది మీద క్లినికల్ ట్రయల్స్ చేసి దానివల్ల కిడ్నీలు కానీ లివర్ కానీ హార్ట్ కానీ ఏవి కూడా ఎఫెక్ట్ అవ్వనప్పుడు దాన్ని మేము బయటికి రిలీజ్ చేస్తాం. బయటికి రిలీజ్ చేసి 100% దీనివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఒకవేళ ఉన్నా ఇది చెయ్యొచ్చు అది చెయ్యొచ్చు అని ఉంటుంది. కానీ అయినా కూడా ప్రజలు ఎందుకు ఈ ఫేక్ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు వీళ్ళని. అంటే వీళ్ళకి ఏం నాలెడ్జ్ ఏమి ఉండదు, కానీ వాళ్ళేంటి ఆ డాక్టర్ని తిట్టో లేదా ఇప్పుడు వాళ్ళని తిట్టో వాళ్ళు హైలైట్ అవుతుంటారు. కానీ వీళ్ళని ఎందుకు ప్రజలు నమ్ముతున్నారంటే మెయిన్ నెంబర్ 1 ఏంటి అంటే ప్రజలకి వాళ్ళు అవగాహన లేకపోవడం, సైన్స్ అన్నది అవగాహన లేకపోవడం ఒకటి. ఇంకొకటి షార్ట్ కట్స్ అంటాం. షార్ట్ కట్స్ అంటే ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి క్యాన్సర్ హెచ్ఐవి కొన్ని ఉంటాయి, అవి తగ్గవు, కానీ వీళ్ళకి షార్ట్ కట్స్ తగ్గవని డాక్టర్ డైరెక్ట్గా ముఖం మీద చెప్తారు, మీకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అని చెప్తారు. ఎందుకంటే మేమైతే దేవుళ్ళమైతే కాదు, అంటే 100% కొన్ని జబ్బులు ఏవైతే ఉంటాయో అవి ట్రీట్ చేయడానికి. సో మేము ఇలా చెప్పడం వల్ల వీళ్ళు ఈ ఫేక్ న్యూస్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ గోమూత్రం తాగితే క్యాన్సర్ తగ్గిపోద్దని ఒక పేషెంట్ వచ్చాడు మొన్న. అంటే ఆయనకి ఎవరో చెప్పారంట. ఆయనది ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్స్, అంటే అర్థం అవడానికి ఎగ్జాంపుల్సే చెప్తున్నా. ఫస్ట్ స్టేజ్ ఉన్నప్పుడే ఆయనకి చెప్పాం ఏమని, మీరు కీమోథెరపీ అంటే రేడియోథెరపీ కూడా కాదు, ఒక ఇంజెక్షన్స్ తీసుకుంటే చాలు మీది కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది, మళ్ళీ సంవత్సరం తర్వాత కొన్ని పెట్ స్కాన్స్ అన్ని చేయించుకొని రమ్మని చెప్పాం. కానీ ఆయన ఒక ఫేక్ పసరు మందు వాడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు, ఈ గోమూత్రం తాగు, ఈ పసరు వేసుకో అని చెప్పాడు. 1 year తర్వాత మళ్ళీ వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా ఆ క్యాన్సర్ అనేది బ్లడ్లో ఉండేది, లివర్ కిడ్నీ ఇంకా బోన్స్ కూడా స్ప్రెడ్ అయ్యి లాస్ట్ స్టేజ్. ఇప్పుడు మేము చెప్పాం ఇప్పుడు ఏంటంటే కీమోథెరపీ పనిచేయదు, రేడియోథెరపీ ఇవ్వాలి, అలా 10 cycles 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని ఇప్పుడు చెప్పాం. కానీ ఈ టైంలో మేము అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు మేము చెప్పలేము, సంవత్సరం తర్వాత వచ్చాడు. ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి చెప్పండి. ఒక మనుషుల ప్రాణాలతో ఆడుకునే వాళ్ళు ఒక హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోయారు. ఎందుకంటే డాక్టర్స్ చెప్పేది చాలా కఠినంగా ఉంటుంది. నెంబర్ 1, డాక్టర్స్ అనేవాళ్ళు కొంచెం ఎక్కువగా ఒత్తిడి వల్ల కొంచెం మాట్లాడే పద్ధతి రూడ్గా ఉండడం వల్ల, సరిగా హెల్త్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల, కొన్ని సందర్భాల్లో పొలిటికల్గా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చేప మందు వేస్తారు, మీకు తెలుసు కదా, అది చేప మందు అనేది అసలు ఏ కంట్రీలో కూడా లేదు, దానివల్ల ఆస్తమా తగ్గిద్ది అంటారు. కానీ అది పొలిటికల్. ఆ చేప మందు వేయడం వల్ల ఆ చేపకి ఏదో నోట్లో ఒక మందు వేసి వేస్తారనమాట, దానివల్ల అది పొలిటికల్ అనమాట. ఫారెన్లో ఏ కంట్రీలో కూడా చేప మందు లేదు, అది వేస్తే తగ్గిద్ది అని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ అది పని చేయాలని రూల్ ఏం లేదు. ఇంకా చెప్పాలంటే పోలియో డ్రాప్స్ వేస్తాం, అవి కొంతవరకు పనిచేస్తాయి, కానీ వ్యాక్సినేషన్ కంపల్సరీ అనమాట. సో వ్యాక్సిన్ ఐపీవీ అంటాం, పోలియో వ్యాక్సిన్ వల్ల మనకు పోలియో మ్యాక్సిమం తగ్గుతుంది, అంతేగాని ఓరల్ డ్రాప్స్ వల్ల పక్కాగా తగ్గాలని లేదు, అవి కొంతవరకు పనిచేస్తాయి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఒక లాయర్ ఒక పోలీస్ కానీ వాళ్ళకి ఇచ్చే ఫాల్స్ ఎవిడెన్స్ వల్ల కొన్నిసార్లు వాళ్ళు తప్పు తీర్పునివ్వడం కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు తప్పుడు మనుషులని ఏమంటారు స్టేషన్లో పెట్టడం కానీ జరుగుతుంది. అది వాళ్ళు కావాలని తప్పు చేయరు, కానీ వాళ్ళకి ఇచ్చే ఫాల్స్ ఎవిడెన్స్ వల్ల అప్పుడప్పుడు తప్పు జరుగుతూ ఉంటుంది. కానీ మా మెడికల్ అంటే డాక్టర్స్లో మాత్రం తప్పు అనేది మాకు ఉండదు. అంటే ఏంటంటే పక్కాగా అది అయితేనే మేము ఇవ్వాలి ట్రీట్మెంట్, లేదంటే లేదు అని కఠినంగా చెప్పేసేయాలి. అది మేము ట్రైన్ అలా అవుతాం. అంతేగాని మనం కల్లాబుల్లి కబుర్లు చెప్పి మీరు కాకరకాయ జ్యూస్ తాగండి, బీరకాయ జ్యూస్ తాగండి, అదంతా డైటీషియన్ చూసుకుంటారు. దానివల్ల కొన్ని హెల్త్ వాల్యూస్ ఉంటాయి, అంటే హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు అంటాం, ఇప్పుడు షుగర్ అని, థైరాయిడ్ అని, కీళ్ళవాతం అని, క్యాన్సర్స్ అని, ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు, ఇవి పర్మనెంట్గా తగ్గవు. ఇలాంటివి పర్మనెంట్గా తగ్గిస్తామని చెప్పి
అబద్ధపు మాటలతో ఈ మెయిన్గా సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మెయిన్గా ఈ కోవిడ్ తర్వాత వీళ్ళు బాగా పెరిగిపోయారు. ఈ ఫేక్ సోషల్ మీడియా హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం వీళ్ళు బాగా పెరిగిపోయారు. ఎందుకంటే వీళ్ళని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు, IMA కానీ ఇవన్నీ కూడా వీళ్ళ పనుల్లో బిజీ అవ్వడం వల్ల కంట్రోల్ చేయలేకపోతున్నారు. దీన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటాం. ఇవన్నీ చూసుకోవాల్సింది ఆయుష్ అని చెప్పి ఉంటుంది. వీళ్ళ పని ఏంటంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది హెర్బల్ ఉంటాయి. హెర్బల్ అంటే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఇవి ఉంటాయి, అవి చాలా బాగా పనిచేస్తాయి. లైక్ కిడ్నీ స్టోన్స్కి మేము కూడా వాడతాం సిస్టోన్ అని చెప్పి, లేదా కొన్ని రకమైన నొప్పులకి లేదా జలుబులకి ఆస్తమాకి కొన్నిటికి ఉన్నాయి. దాన్నే ఆయుష్లో దానికి చాలా గవర్నమెంట్ అనేది డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు చూసుకోవాల్సింది ఈ ఆల్టర్నేట్ మెడిసిన్ అనేది ఆయుష్ వాళ్ళు చూడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ఆయుష్ డాక్టర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఆల్టర్నేట్ మెడిసిన్ గురించి వాళ్ళు చూసుకోవాలి. ఈ ఫేక్ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అరికట్టాలండి. ఎందుకంటే ఇదే పని అంటే ఇలా ఫేక్గా మనం ఎవరైనా హెల్త్ గురించి కానీ చెప్తే అబ్రాడ్ కంట్రీస్లో దానికి చాలా పెద్ద శిక్ష ఉంటుంది. కానీ మన ఇండియాలో దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ ఫేక్ రూమర్స్ ఇవన్నీ కూడా బాగా ఇంకా ఎక్కువగా దానికి వ్యూస్ వస్తాయి, ఎక్కువ మంది నమ్ముతారు. ఎందుకు రీజన్ ఏంటి అంటే ఈజీ, ఇంకోటి ఖర్చు ఉండదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఏదో ఒకటి ఇంట్లో కూర్చొని కాకరకాయ ఏదో తాగి లాస్ట్ స్టేజ్లో వస్తారు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మొద్దు. నేనైతే మీకు డైరెక్ట్గా చెప్తున్నానండి, ఇప్పటికీ చాలామంది నేను యూట్యూబ్లో చూసి చాలామంది ఫేక్ న్యూస్లు అనేవి నేను బాగా పెరిగిపోయాయి. ఇవి మనం తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.